వరంగల్ జిల్లాలో ఉగ్రవాది కలకలం రేగింది. పాకిస్తాన్కు చెందిన జక్రియా అనే వరంగల్ వాసిని చెన్నైలో పోలీసులు అరెస్ట్ చేశారు. 25 ఏళ్ల క్రితం పాకిస్తాన్ నుంచి జక్రియా ఇండియాకు వచ్చినట్టు గుర్తించారు. పాకిస్తాన్లో ఖలీఫా అనే సంస్థకు జక్రియా జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. అయితే పాకిస్తాన్ నుంచి వచ్చిన తర్వాత 8 ఏళ్లు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జీవనం కొనసాగించాడు జక్రియా. అనంతరం మకాం తెలంగాణలోని వరంగల్ జిల్లాకు మార్చాడు. కొంతకాలంగా వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద బిర్యానీ సెంటర్ నడుపుతున్నాడు జక్రియా. కొన్నేళ్లుగా పాకిస్తాన్లోని ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో పాకిస్తాన్లోని ఖలీఫా సంస్థ వ్యవస్థాపకుడు మృతి చెందడంతో కొత్త అధ్యక్షుని ఎన్నుకునేందుకు జక్రియా శ్రీలంకకు వెళుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న నిఘా వర్గాలు చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం ఖలీఫా సంస్థకు భారతదేశ అధ్యక్షుడిగా జక్రియా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ వరంగల్ నుంచి అందిస్తారు. చక్రి, వరంగల్కి ఉగ్రమూలాలు ఉన్నాయనే ప్రచారంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వరంగల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఇక్కడ 25 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తూ వాళ్ళు బిజినెస్ చేసుకుంటూ జీవనం వెల్లదీస్తున్నారని చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యారో ఆ జక్రియా నడుపుతున్నటువంటి ఆయన నడుపుతున్న హోటల్ దగ్గర ఉన్నాం, బిర్యానీ సెంటర్ దగ్గర ఉన్నాం. మనం జానిపీరీల దగ్గర ఉంటారు. నిజానికి వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. 55 సంవత్సరాల పైన ఆయన వయసు ఉంటుంది. ఆయనకి 2 భార్యలుగా ఉన్నారు, 10 మంది కొడుకులు ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ములతో కలిసి జానిపీరీల దగ్గర ఉంటూ 15 రోజులకు ఒకసారి ఈ బిర్యానీ సెంటర్ని నడుపుతున్నారు. ఇలాంటి బిర్యానీ సెంటర్ను వాళ్ళకి దాదాపుగా 3-4 చోట్ల ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. శ్రీలంకకు వెళ్తున్న క్రమంలో జక్రియాని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకి పాకిస్తాన్తో సంబంధం ఉంది, పాకిస్తానీ సంస్థలతో సంబంధం ఉంది కాబట్టి ఆయనను అరెస్ట్ చేశారనే విషయం బయటికి పొక్కింది. ఆ తర్వాత ఒక్కసారిగా కలకలం ఉంది. పాకిస్తానీతో సంబంధం ఉన్నటువంటి జక్రియా ఎందుకు శ్రీలంకకు వెళ్తున్నారు, అసలు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నారు అనేది పూర్తిగా బయటికి రాకపోయినా జరుగుతున్నటువంటి ప్రచారంలో మాత్రం ఖచ్చితంగా పాకిస్తానీకి సంబంధించినటువంటి సంస్థతో, ఉగ్రకు సంబంధించిన సంస్థ, ముస్లిం సంబంధించినటువంటి సంస్థతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనను అరెస్ట్ చేశారు అని నగరంలో ప్రచారం జరగడం వల్ల కొంత కలకలం అయితే రేగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే గుంటూరులో మేము స్థిర నివాసం ఉన్నాం, దాదాపు ముగ్గురం అన్నదమ్ములంగా ఉన్నామంటూ వాళ్ళ సోదరులు చెప్పే ప్రయత్నం చేశారు. అధికారికంగా చెప్పట్లేదు కానీ అన్అఫీషియల్గా వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే మా మీద కొందరు కుట్ర చేసి ఈ ప్రచారాన్ని తీసుకొస్తున్నారు అని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, 2 అన్నదమ్ములకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఏంటంటే వాళ్ళకి మా మీద కొందరు కావాలని మా బిజినెస్ పెద్ద ఎత్తున నడుస్తున్న నేపథ్యంలో కొంత సమస్యలు తలెత్తేలాగా ఏర్పాటు చేశారు. మేము వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడవుతాయని చెప్తున్నారు. కానీ ఉగ్రకు సంబంధించినటువంటి ముస్లిం సంస్థకు సంబంధించిన దాని ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీలంకకు వెళ్తున్నారు. అక్కడ ఆ సంస్థ నిర్వహణకు సంబంధించి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి జకీరియా భారతదేశం నుంచి ప్రతినిధిగా వెళ్తున్నటువంటి సమాచారం ఉన్న నేపథ్యంలో వాళ్ళని చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుకోవడం జరిగింది. చెన్నై ఎయిర్పోర్ట్లో పూర్తి వివరాలు లేకపోవడం, పాకిస్తాన్ నుంచి వలస వచ్చే క్రమంలో గుంటూరులో 8 సంవత్సరాల పాటు నివాసం ఉంది. ఆ తర్వాత గుంటూరు నుంచి ఇక్కడికి 25 ఏళ్ల క్రితం హన్మకొండకు వచ్చారు. వరంగల్లో జాన్పీరి ఏరియాలో వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు కూడా నివాసం ఉంటున్నారు. వాళ్ళ తండ్రి పాకిస్తాన్ నుంచి వలస వచ్చారా, వీళ్ళు ముగ్గురు వలస వచ్చారా అనేది ఇంకా క్లారిటీ రావాలి. పోలీసుల నుంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తే పోలీసులు ఎవరు కూడా స్పష్టమైన సమాచారం అయితే ఇవ్వలేదు. జరిగిన సంఘటనకు అరెస్టుకు సంబంధించినటువంటి సమాచారం ఇంకా పూర్తి రావాల్సి ఉంది. కొంత వివరాలు అయితే బయట తెలుస్తుందన్న దాని ప్రకారం ఉగ్ర సంబంధిత ముస్లిం సంస్థకు సంబంధించినటువంటి వాటితో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన అదుపులోకి తీసుకున్నారని చెప్తున్నారు. కానీ మాకు పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాత ఎన్ఐఏ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా మీకు వెల్లడిస్తామని చెప్పారు. కానీ వాళ్ళ సోదరులు కానీ మిగిలిన వాళ్ళు ఇక్కడ ఈ ఏదైతే బిర్యానీ సెంటర్లు నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న దాని ప్రకారం గుంటూరు నుంచి వాళ్ళు అక్కడే పుట్టాము, అక్కడ నుంచి ఇక్కడికి బతుకు తెరువు కోసం వచ్చాము. 25 ఏళ్ళుగా ఇక్కడే బతుకు తెరువుతో ముగ్గురు అన్నదమ్ములం ఈ బిజినెస్ చేస్తున్నాం, మాకు ఎలాంటి సంబంధాలు లేవు. కానీ ముస్లిం వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రచారంలో మా తమ్ముడు కొంత పార్టిసిపేషన్ అవుతారని పరోక్షంగా ఒప్పుకున్న నేపథ్యంలో అసలు ఆయన ఉగ్ర సంస్థలకు సంబంధం ఉందా లేదా అనేది స్పష్టంగా సమాచారం లేకపోయినా మొత్తానికి వరంగల్లో ఒక వ్యక్తిని జకీరియా వరంగల్ 25 ఏళ్ల పాటు నివాసం ఉంటున్న జాన్పీరీల్ ఏరియాకి, అంటే ఇక్కడ ముస్లిం మైనార్టీలు అలాగే క్రిస్టియన్ మైనార్టీలు ఎక్కువ ఉండేటువంటి ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వివరాలేవి కూడా పూర్తిగా బయటికి రాకపోయినా 10 మంది పిల్లలు ఉన్నారని చెప్తున్నా. 10 మంది పిల్లలు ఏం చేస్తారనేది కూడా బయటికి రాలేదు. కానీ వాళ్ళందరూ కూడా
బిర్యానీ సెంటర్కి సంబంధించిన నిర్వహణ జరుగుతుంది. అది 3-4 చోట్ల బిర్యానీ సెంటర్లు ఉన్నాయి, వాటిని నిర్వహిస్తున్నారు. ముగ్గురు అన్నదమ్ములు పార్ట్నర్గా అంటే 15 రోజులకు ఒకరు చూసుకుంటారు. దీని మెయింటెనెన్స్ అంతా వాళ్ళ పిల్లలే చేస్తారు అని చెప్తున్న నేపథ్యంలో అసలు ఆయన ముస్లిం సంస్థకు సంబంధించినటువంటి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, ఆయనకు ఇన్వాల్వ్మెంట్ ఉందా, లేక ఉగ్ర సంస్థలతో బంధం ఉందా, లేదా ముస్లిం సంస్థకు సంబంధించి కొంత యాక్టివ్గా పనిచేస్తున్న నేపథ్యంలో ఆయన యాక్టివిటీ ఏంటిది అనేది ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంటుంది. చక్రి, రైట్. పోలీసుల నుంచి ఎట్లాంటి సమాచారం అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చారా పోలీసులు? ఇప్పటికీ పోలీసులు అరెస్ట్ అయ్యారు. ఒక వ్యక్తి చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ అయ్యారు. వరంగల్కి సంబంధించినటువంటి వ్యక్తి ముస్లిం మైనార్టీ సంస్థలతో సంబంధించి ఏదైతే ముస్లిం సంస్థలతో ప్రచారంలో పార్టిసిపేషన్ అవరో అతనికి సంబంధించినటువంటి వ్యక్తి అరెస్ట్ అయ్యారు. ఆయనకు సంబంధించినటువంటి పాకిస్తాన్ మూలాలతో ఉన్నాడు అని కొంత వివరాలు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ అధికారికంగా ఏ పోలీసు వర్గాలు కూడా వెల్లడించలేదు. సమాచారం అయితే వచ్చింది. వరంగల్ సంబంధించినటువంటి జకారియా అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు, చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులో తీసుకున్నారని చెప్తున్నారు. అది పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాత వెల్లడిస్తామని చెప్పారు. వాళ్ళకి ఇంకా పూర్తి ఎన్ఐఏ నుంచి కానీ లేదంటే అక్కడ చెన్నై పోలీసు నుంచి కూడా మాకు సమాచారం రాలేదు. 25వ తారీఖున అదుపులో తీసుకున్నారని మాత్రం మీడియా ద్వారా ఇతరత్ర సంస్థల ద్వారా తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది, ఆ తర్వాతనే వెల్లడిస్తామని చెప్పారు. కానీ అతని పాకిస్తాన్ మూలాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని ఇంకా మేము దాని మీద దృష్టి సారించలేదు. ముగ్గురు అన్నదమ్ములు ఇక్కడే వాళ్ళు నివాసం ఉంటున్నారు. జాన్పీరిలో నివాసం ఉంటున్నది మాత్రం వాస్తవమే. వాళ్ళకి సంబంధించిన ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు పూర్తి వివరాలు చెప్తామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చక్రి, అరుణ్, ఇప్పుడు అంటే వరంగల్లో కొన్ని ఏళ్లుగా అక్కడే ఉంటున్నట్టుగా తెలుస్తోంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు కానీ అక్కడికి నివాసం వచ్చిన తర్వాత నివాసంలో చుట్టుపక్కల ఉండే వాళ్ళు కానీ వాళ్ళ నుంచి ఏమైనా సమాచారం వస్తుంది? మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబంగా తెలుస్తోంది. జాన్పీరిల్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేశాం, వాళ్ళ ఇల్లును కూడా చూసాం. కానీ వాళ్ళ సోదరుడు పరోక్షంగా మాట్లాడారు, ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడారు. మేము గుంటూరులో పుట్టినాము, ముగ్గురం అన్నదమ్ములం అక్కడే జన్మించాం, బతుకు తెరువు కోసం అక్కడ 8 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బిజినెస్ చేస్తున్నామని చెప్పారు. కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి 10 మంది కుమారులు ఉన్నారని వాళ్ళ పెద్ద సోదరుడు ఎవరైతే జకీరియా ఉన్నాడో వాళ్ళ సోదరుడు మనకు ఆఫ్ ది రికార్డ్గా చెప్పారు. కానీ వీళ్ళ సంబంధాలకు సంబంధించి చుట్టుపక్కల వాళ్ళని అడిగితే ఎవరు కూడా ముందుకు వచ్చే ప్రయత్నం చేయలేదు. అందరూ కూడా భయపడిపోతున్నారు. పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయి, ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని తెలిసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురై ఎవరూ మాట్లాడుతున్నటువంటి సందర్భం లేదు. మరొక వైపు మనం ప్రస్తుతం ఎక్కడైతే ఉన్నామో ఈ ప్రస్తుతం ఆయన బిర్యానీ నడుపుతున్న సెంటర్లో ఉన్నటువంటి వర్కర్లతో మాట్లాడే ప్రయత్నం చేసిన 10 మంది కుమారులు ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రారు, కేవలం ముగ్గురు అన్నదమ్ములు మాత్రమే వస్తారు. 15 డేస్కు ఒకరు ఇక్కడికి వచ్చి దీన్ని మెయింటెనెన్స్ చూసుకుంటారు. అంటే వాళ్ళకు 3-4 సంస్థలు ఉన్నాయి కాబట్టి, ఇలాంటి బిర్యానీ సెంటర్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గరికి వెళ్తారని చెప్తున్నారు. జక్రియా ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆయనకు 55 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకి 2 భార్యలు ఉన్నారని చెప్తున్నారు. కానీ ఆ 2 భార్యల్ని పూర్తిగా ఎవరితో సత్సంబంధాలు ఉండే, ఎవరితో పూర్తిగా వాళ్ళతో రిలేషన్ ఉండరు. వాళ్ళ ఫ్యామిలీ వరకు ఎవరైతే ఈ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ వరకు వాళ్ళే కలిసి ఉంటారు. వేరే వాళ్ళతో అంటే బంధుత్వం కలుపుకోవడం కానీ స్థానికంగా ఉన్నటువంటి ముస్లింలతో కలిసి తిరిగినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. వేరే వాళ్ళు మాట్లాడడానికి ఎవరు ముందుకు రాకపోవడం వల్ల వివరాలు పూర్తి స్థాయిలో రాలేకపోతున్నాయి. అంటే ఒకటి అంటే ఇక్కడ ఎట్లా అనుమానించాలి? ఇప్పుడు జక్రియాతో పాటు అంటే ఇంకో 2 అన్నదమ్ములు ఉన్నారు, మొత్తం ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు పాకిస్తాన్ నుంచి వచ్చి ఉండాలి అన్నదమ్ములు కాబట్టి. సో పెళ్లి చేసుకుని అంటే అక్కడ పెళ్ళిళ్ళు అక్కడ వాళ్ళని చేసుకున్నారా, ఇక్కడ వాళ్ళని చేసుకున్నారా? ఒకవేళ చేసుకుంటే వాళ్ళ వివరాలు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది కదా. అంటే ఇంత పెద్ద ఒక వ్యవస్థలాగా ఉన్నప్పుడు అక్కడ కుటుంబాలు ఉన్నప్పుడు అది స్థానికంగా వరంగల్ వాసులు అయితే కాదు, ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ కూడా తెలంగాణ వాసులకు వాళ్ళకి తెలంగాణ చుట్టరికాలు ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తే చుట్టుపక్కల వాళ్ళు ఎవరు కూడా వీళ్ళు ఇక్కడ వాళ్ళని చెప్పడం లేదు. అంటే గుంటూరు నుంచి వచ్చారు కాబట్టి, గుంటూరులో పుట్టారు, బతుకు తెరువు కోసం వచ్చారు కాబట్టి అక్కడి వాళ్ళనే చేసుకొని ఉంటారని భావిస్తున్నారు. కానీ అసలు పాకిస్తాన్ నుంచి వచ్చింది ఎవరు? ఈ ముగ్గురు వచ్చారా లేదా వాళ్ళ అన్నదమ్ములు వచ్చారు, వాళ్ళ తండ్రి వచ్చారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తిగా ఎవరు అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించిన సమాచారం అయితే పూర్తిగా బయటకు రాలేదు. వాళ్ళ బ్రదర్ మాత్రం మాట్లాడాడు. గుంటూరు నుంచి మేము వలస వచ్చామని చెప్తున్నారు, అక్కడ వాళ్ళు మాత్రమే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ బంధుత్వం అంతా గుంటూరు వైపే ఉందని చెప్తున్నారు. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సార్.